మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 జనవరి 22న అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మన జీవితంలో చూడలేము అనుకున్న దృశ్యం ఈరోజు చూడబోతూ ఉన్నాం. మన హిందువులందరూ ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఆ శ్రీరాముడే బాలరాముడి రూపంలో విచ్చేస్తున్నాడు. ఈ పాటికే ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకు చేరుకుంది. మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే వస్తూ ఉన్నాడు. రామరాజ్యంలో మనందరం సుఖ సంతోషాలతో జీవితం గడిపే రోజులు ముందున్నాయి. ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజే ఈరోజు. ఎంతో విజయవంతంగా అయోధ్య రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ ప్రాణ ప్రతిష్ఠకు ముందే ఆ స్వామివారి ఆశీర్వాదం అక్షింతల రూపంలో అందరి ఇంటికి చేరుకుంది. అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షింతలను ప్రతి ఇంటి గడపకు చేరవేశారు. ఈ అక్షింతల్లోనే ఆ స్వామివారి శక్తి, ఆశీర్వాదము అన్నీ ఉన్నాయి. ఈ అక్షింతలు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు, శుభాలు చేకూరుతాయి. ఈ అక్షింతలతో పాటు రామమందిరం ఫోటోను కూడా ఇచ్చారు. ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా పూర్తయిపోయింది. అయితే ఈ ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిపోయిన తర్వాత నెలలోపు కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఒక పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఎవరికైతే అక్షింతలు అందాయో వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేయాలి. మరి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నెల రోజులు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శ్రీరామ నామం ఎంత గొప్పదో తెలిపే కథలను విందాం. ఫ్రెండ్స్, ఈ కథలను పూర్తిగా వింటే శ్రీరాముల వారి మహా అనుగ్రహం కలుగుతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిలోక సంచారి అయిన నారదుడు ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు. భక్తితో నమస్కరించి, స్వామి, రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. అయ్యో నారద, నీకు రామనామం గురించి తెలియదా? అదిగో ఆ చెట్టు కొమ్మపై చిలుక ఉంది, అడుగు అని చెప్పాడు శ్రీహరి. ఆ ఆజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు నారదుడు, ఓ చిలుక, రామ అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు. రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కింద పడి ప్రాణం విడిచింది. అదేంటి, రామ అంటే అర్థం ప్రాణం పోవటమా? ఇలా జరిగిందేంటని మళ్ళీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లే చిలుకలను అడిగితే అది వెంటనే కింద పడి ప్రాణం వదిలింది. ఆ చిలుక చావుకు నేను కారకుడను, ఎంత పాపం చేశానని బాధపడ్డాడు. ఓదార్చిన నారాయణుడు, బాధపడుకు నారదా, భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది, వెళ్ళి ఆ దూడను అడుగు అన్నాడు. సరే అని చెప్పినప్పటికీ నారదుడికి మనసులో భయం వేసింది. చిలుకలాగానే ఆవు దూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను కొరడా పట్టుకొని కొడతాడేమో అనుకుంటూ వెళ్ళాడు. ఏదైనా గాని రామనామం మహిమ అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్ళి, ఓ దూడ, రామ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది. అనుకుందంతా అయిందనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మళ్ళీ నారాయణుడిని వద్దకు వెళ్ళి, స్వామి, ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది, దీని అర్థం ఇంతేనా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, నారద, ఇప్పుడే ఓ మహారాజుకు లేకలేక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంత దూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ చిలుకకు దూడకు ఎవ్వరూ లేరు కాబట్టి నాకేం కాలేదు, కానీ ఇప్పుడు ఆ రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటూనే, సరే ఏం జరిగినా అంతా నీదే భారం అనుకుంటూ రాజ్యానికి వెళతాడు.
వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు. మీరు మంచి సమయానికి వచ్చారు. లేక నాకు కుమారుడు జన్మించాడు. మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు. లోపల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుడిని చేతిలోనికి తీసుకుంటాడు నారదుడు. తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైందనుకుని, నాయన రాజకుమార శతమానం భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసి పోయేటట్లుగా సంస్కృతంలో ఓ రాజకుమార, రామ అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతూ ఉంటాడు. అమ్మయ్య, బతికిపోయాను, రాకుమారుడికి ఏం కాలేదని అనుకుంటూ ఉంటాడు నారదుడు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు. బ్రహ్మ మానసపుత్ర, సర్వం తెలిసిన మీకు రామనామం అర్థం మహిమ తెలియదా? నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఒకసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమయ్యింది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవుదూడనై పుట్టాను. మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు. పక్షి, ఆవుదూడ, రాకుమారుడు అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామనామ కీర్తనం వల్ల ముక్తి కలుగుతుందనటంలో సందేహం లేదంటారు పండితులు. అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందామని, ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి మరుజన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనం చెయ్యాలి. ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికే కాశీ అని పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తూ ఉన్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా, రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతోంది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూశావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే గాని విశ్వామిత్రాది అనలేదు, గమనించావా అని పుల్ల వేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు. యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే. అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాగ్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మ రక్షణ తన కర్తవ్యం అని అనుకున్నాడు. వెంటనే ధనుస్సును చేతిలోనికి తీసుకుని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు. శరణు వేడాడు. ఆమె మాతృ హృదయం కరిగి ప్రాణభయం లేదని అభయమిచ్చింది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది.
తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు. యయాతి విషయమంతా కూడా వివరించి చెప్పాడు. రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా. సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మారుతి. రామ, నీ నామం జపించే వారినెవ్వరినీ కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు, నీవు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. దానికి రాముడు, నా నామం జపించే వాడిని నేను సంహరింపను అన్నాడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యాపుర వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది దగ్గరకు చేరుకున్నారు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని విడవమని సలహా ఇచ్చారు. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుణ్ణి, నువ్వు చేపట్టిన వ్రతాన్నే నేను చేస్తూ ఉన్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని సంహరించు అని వించి బిగ్గరగా రామ రామ అని రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమదాకా వచ్చి వెనక్కి వెళ్ళి రామును అమ్ముల పొదిలోనికి చేరుకొని పోతూ ఉన్నాయి. లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదిలోకే చేరిపోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమం అయ్యింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామ, వీరిద్దరూ నీ భక్తులు, నువ్వు చంపాలనుకున్నా వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని హితవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామ చంద్రునితో, శ్రీరామ నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియజెప్పడానికి నేనే ఈ అకారణ కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్త కణంలోనూ శ్రీరామ నామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు. యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామ నామ స్మరణ చెయ్యనిదే ఆహారం తీసుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామ నామం మారు మ్రోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేస్తోంది. ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి. నీకు నీ నామానికి స్థిర యశస్సు కలిగించడానికే ఆయన ఈ కలహంతో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు, నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజనా నందుడైనటువంటి శ్రీ ఆంజనేయుణ్ణి మన్నించు. హనుమాయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. వీడియోలోకి వస్తే అయోధ్య అక్షింతలు చాలా శక్తివంతమైనవి కనుక ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరువాత నెల రోజుల వరకు కొడుకులు ఉన్నవారు ఆ అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని, కొడుకులకు చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. మీ కొడుకులు ఆ శ్రీరామచంద్రుడి వలె గొప్పవారు అవుతారని, నిజాయితీ పరులు అవుతారని, మాట మీద నిలబడే నిలకడ ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు.
అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. మీకు అందిన అక్షింతలను వృద్ధి చేయండి. అంటే నడుం విరగని మంచి బియ్యం ఒక గ్లాస్ తీసుకొని ఆ బియ్యంలో పసుపు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేయండి. ఆ అక్షింతలలో అయోధ్య అక్షింతలను మిక్స్ చేయండి. అంతే. చిటికెడు పచ్చకర్పూరం కూడా కలిపి అక్షింతలను వృద్ధి చేయండి. అంటే మీకు ఇచ్చిన అక్షింతలను పెంచండి, వృద్ధి చేయండి. అంతే. మీరు 22న సాయంత్రం పూజలో వాడిన అయోధ్య అక్షింతలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు పూజ చేసుకున్నాక కొన్ని అక్షింతలను తల మీద వేసుకొని కొన్ని అక్షింతలను మిగుల్చుకొని ఆ అక్షింతలనే ఇలా వృద్ధి చేసుకోండి. ఇక ఇలా వృద్ధి చేసుకున్న అక్షింతలను పూజగదిలోనే రామమందిరం ఫోటో ముందు కానీ రాములవారి ఫోటో ముందు పెట్టి నెల రోజుల పాటు ఉంచండి. ఈ నెల రోజుల్లో ప్రతిరోజు మీ కొడుకుల తల మీద ఈ అక్షింతలను వేయండి. కొడుకుల మీదే కాదు, ఇంట్లోని వారందరూ కూడా నెల రోజుల వరకు ఈ అక్షింతలను తల మీద వేసుకొని జై శ్రీరామ్ అని అనుకుంటూ ఉండండి. కొడుకుల మీద ఈ అయోధ్య అక్షింతలను నెల రోజుల పాటు వేయటం వలన వారి మీద ఉన్న చెడంతా పోతుంది. వారి విద్య, ఉద్యోగం, వ్యాపారాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కొడుకులు ఒక్కరే కాదు, ఇంట్లోని వారందరూ కూడా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇలా అక్షింతలను వృద్ధి చేసుకొని నెల రోజుల పాటు ఆ అక్షింతలను నెత్తి మీద వేసుకొని జై శ్రీరామ్ అని ఆ అయోధ్య రాముణ్ణి తలుచుకోండి. అక్షింతలు అందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని తప్పక చేయండి. లేదంటే శ్రీరాముల వారి అద్భుత అనుగ్రహాన్ని కోల్పోతారు. అక్షింతలు అందని వారు అక్షింతలు అందిన వారి దగ్గర నుండి అయినా సరే 2 గింజలను తెచ్చుకొని వెంటనే వృద్ధి చేసుకొని ఈ పరిహారం చేయండి. ఎవరు ఇవ్వకపోతే మీ ఇంట్లో రాముల వారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో ముందు అక్షింతలను కలుపుకొని ఆ ఫోటో ముందు అక్షింతలను ఉంచుకొని ఆ అక్షింతలను నెల రోజులు కూడా మీ ఇంట్లో అందరూ కూడా తలపై వేసుకోండి. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన నెల రోజుల వరకు ఖచ్చితంగా ఇలా చేయాలి. ఇలా చేస్తే అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది, శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. సీతాదేవి అనుగ్రహం కలుగుతుంది. సీతాదేవి అనుగ్రహం కలిగింది అంటే సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంట్లో సిరుల వర్షంలా ప్రవహిస్తుందని వేద పండితులు అంటూ ఉన్నారు. కొడుకులు ఉన్నవారు మాత్రం మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే 7 తరాల వరకు మీకు ఐశ్వర్యలక్ష్మి ఇంట్లో తాండవం చేస్తుంది. మీ కొడుకులకు చాలా మేలు జరుగుతుంది. కాబట్టి అయోధ్య అక్షింతలతో అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆ సీతారాముల వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.